నిరంత తమోతో బ్రహ్మస్వరూపముదే మధ్య వేణు మహేశ్వరం సాయించాయ సదా విష్ణు త్రిమూర్తి దివాకరం దేవత కర్మసాక్షి సురేశ్వర ప్రసాదితం నమో ధర్మ విధానాయ నమస్తే బుద్ధ సాక్షిని నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః ఆదిత్యస్య నమస్కారమే కుర్వంతే దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం లోపజాయితే సూర్య భగవంత లోకరక్షకుడా నమో నమః. ఎవరు ఎవరు మీరు? పాండవ మాత మీరు ఇక్కడికి ఈ నదీ తీరానికి నిజంగా మీ దర్శనం నా అదృష్టం. ఆ ఆదిత్యుడి అనుగ్రహం, ఈ రాధేయుడు, ఈ సూతనందుడు, ఈ అతిరథ పుత్రుడు మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాడు. పాండవ మాత ఎందుకీ విచారం? ఏమిటి దుఃఖం? ఈ రాధేయుడు నేను నేను అమ్మా, పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమాయడానన్నా పరిశీలించక పరితపించక హాయిగా పెంచాలి ఎవరెవరికో బిడ్డల కన్నావే. ఆనాడు ప్రేమ సంబంధం ఎక్కడ ఎదుగుతుంది తల్లి? ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ అని చెప్పలేకపోయినాడు. ఈనాటి నీ మాతృప్రేమ ఏకాశ్రంలో కలిసింది తల్లి. ఈనాడు ఈ కర్ణుడు ఒక రాజు అయ్యాడు కనుక, ఆకిరంగారి నీ బిడ్డల పాటి యమధర్మరాజు అవుతాడు కనుక, ఇప్పుడొచ్చి నాయనా కర్ణా నువ్వు ఆ బిడ్డవని చెప్తుంటే నా ఆనందాన్ని ఎలా తట్టుకోను తల్లి? నీ పలుకుల మీద సంతోషంగా పొంగిపోతున్న నా చెవులు కర్ణుడన్న నామజయాన్ని సార్థకం చేస్తున్నాయి తల్లి, సార్థకం చేస్తున్నాయి. హఠాత్తుగా బుద్ధిగా పాపడై నీ ఒడిచేరి నీ స్తన్యం వచ్చి ముంగాని ఏడ్చి అమ్మాని కౌగులించి మాతృమూర్తి జన్మదాని నీవు ఐక్యమైపోవాలని తల్లి. లేదమ్మా, మరొక్కసారి నాయనా కన్నా నువ్వు నా బిడ్డవరని ఇంకొకసారి చెప్పు తల్లి. చాలు తల్లి, చాలు. ఏ జన్మదిని చాలు. ఇక నా వంశాన్ని గాని నా ఔన్నత్యాన్ని గాని ఎవరూ గుర్తించనక్కర్లేదు. సమస్త ధనాచక్ర వేగమై కర్ణాను సూతుడెవరు అన్నా నేనేమి బాధపడినమ్మా? ఇదేంటమ్మా చిరునవ్వులు చిందాల్సిన ఈ సమయంలో ఆ విషాద ఛాయలు ఏంటమ్మా? ఏం కావాలో కోరుకు తల్లి, ఏం కావాలో చెప్పు తల్లి. నీలావనింగిలోని నక్షత్రాలను చూసి బాల చేసివనా? నటరాజ జనంలో నడియాడే ఆ బాలచంద్రుని నీ పాదాల ముందు దింపరా? లేక నీకు గతిపట్టించిన ఆ ఎప్పుడైనా పడగొట్టి మా పిల్ల తండ్రి పాండు రాజుల వాడిని తిరిగి పొందమంటావా? ఏం కావాలో కోరుకు తల్లి. ఏంటమ్మా కౌరవులను వదిలి పాండవులతో చేయగలుగుతావా? అమ్మా దుర్యోధుడే లేకపోతే ఈ కర్ణుడి నీ ముందు ఇలా నుంచిండేవాడా? ఏనాడు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. అమ్మా రాజ్యబద్ధతైన రాచరికం నాటిగా కను సన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మొక్కుడు లేని మహాధికారాన్ని నా మస్తిగా నుంచి నా ఆత్మీయుడమ్మా నా సుయోధుడు సూతకులతో చిలిమాటి స్వచ్ఛాలు పొందుంటే జగతి కాంతుకుడు కాంతులా సూతుడైనా గాని నన్ను నమ్మి నా స్నేహాన్ని మనించి నన్ను ప్రాణంగా చూసుకున్న పవిత్ర ఉత్తమ నా దార్తరాత్రుడు పాండవులతో సమరానికి సుయోధునికి సైన్యమంతా అంటే ఎంత అని నన్ను చూపించి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జలం, నా ప్రాణం, నేనే కర్ణుడి నేను కట్ల మహాపాలకుడమ్మా. అమ్మా తన భార్య పొంగులు నా తరపున భార్యకు క్షమాపణ
చెప్పుకున్న స్నేహముత్తమ నా కౌరవన్యుడు అటువంటి రావాసిని పిలిచి గర్భజనంతో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత ముందు కదమ్మా, నన్ను క్షమించు. ఈ ఒక్కడి తప్ప ఏదైనా కోరుకో తల్లి, నెరవేర్చి తింటాను. ఏంటమ్మా, రణరంగంలో పాండవులు వధించరాదా? కుత్తుకులు కత్తిరించి కోకిల్లో పాడమంటున్నావు తల్లి. వాళ్ళ పీకేసి నల్లత్రాజుని కాటేయమంటున్నావా? అమ్మా, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోయినా బాధలేదమ్మా. అన్ని నుంచి విస్తట్లో ఉండి ఎందుకంటే వేరే దారుణం లేదమ్మా. అయినను ఇది యోచన కాదని ఆ నల్లవాడు ఆడిస్తున్న నాటకం నాకు ఎప్పుడో తెలుసమ్మా. రాయభారానికి వచ్చినప్పుడే రాజీకి వచ్చాడు రాజీవాక్షుడు. అప్పుడే పాండవులతో కలిసే సమస్త రాజ్యాన్ని నాకు పట్టం కట్టానన్నాడు. అప్పుడే అమ్మా, పరమ పతిభర్తల్లో ఒకటిగా పేరుదిన నీ కారణం కూడా బాధ్యతతో నాకు పరిణయం చేస్తానన్నాడు. అప్పుడే మాటిచ్చాడు మాత, మాట నిలబెట్టుకుంటాను. రణరంగంలో పాండవులు వధించరాదు. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పంచి లేనివాడు, అది నన్ను వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. మాత్రేయులు వచ్చినాని వయసు నా అక్షాభ్యాసం ఎంతో వారు ప్రాయం, వారిని వధించడం నాకే అవమానం. ఇక మిగిలిన దర్శనుడు అని గురించి అమ్మా, అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను. నన్ను ఆవహిస్తాడు.